హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో అక్టోబర్ నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకైతే సెలవులు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. అక్టోబర్ 1 అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 3 నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 6 ఆదివారం కారణంగా దేశం మొత్తం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 10 దుర్గా పూజ, దసరా, మహాసప్తమి కారణంగా కోల్కతాలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 11 దసరా, మహాష్టమి, మహానవమి, ఆయుధ పూజ కారణంగా బ్యాంకులన్నిటికీ సెలవు ఉంటుంది. అక్టోబర్ 12 దసరా, విజయదశమి కారణంగా దాదాపు దేశం మొత్తం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 13 ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ మూసివేయడం అయితే జరుగుతుంది. అక్టోబర్ 14 దుర్గా పూజ లేదా దాసెన్ కారణంగా గంగ్టన్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 16 లక్ష్మీ పూజ కారణంగా అగర్తల మరియు కోల్కతాలో బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. అక్టోబర్ 17 మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్టోబర్ 20 ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూసివేయడం జరుగుతుంది. అక్టోబర్ 26 నాలుగో శనివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. అక్టోబర్ 27 ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 31 దీపావళి కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా బ్యాంకులన్నిటికీ సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్.